నరసరావుపేటలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ మీడియాతో మాట్లాడుతూ రేపు వైఎస్ఆర్సీపీ నిర్వహించబోయే రైతు పోరు నిరసన ర్యాలీ 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం జోడించి రైతులకు అందజేశామని, దీంతో రైతుల్లో ఆనందం కనిపిస్తుందని కనుమూరి బాజీ పేర్కొన్నారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పోర్ అని చెప్పి ఒక నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. రైతులకు 2019 నుంచి 24 మధ్య రైతులకు తీవ్ర అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014 ముందు రైతులు ఆనందంగా ఉన్నారు. మళ్ళీ 24 తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావ ఏదైతే ప్రకటించామో ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జోడించి రైతుల ఖాతాల్లో వేస్తే ఇవాళ రైతులు కళ్ళల్లో ఆనందాలు ఉన్నాయి. జల కళ ఉంది. ఇవాళ కాలువలు వచ్చినాయి, రైతులు పంటలు పండించుకుంటున్నారు, రైతులు ఆనందంగా ఉన్నారు. రైతుల్లో కూడా ఈ రాజకీయాల చిచ్చు పెట్టి రైతాంగాన్ని కూడా ఆగం చేయాలనేటువంటి ప్రయత్నమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళ నిరసనలకి వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులవుతారు.